2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కర్కటస్య నిశాగ్రహ. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అవతం చేత ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కడా ఎవరికి శత్రుత్వం లేదు. మంచి సద్గుణవంతులు. వీళ్ళు చాలా అందరికీ ఉపయోగపడతారు, అన్ని రకాలుగా బాగుంటారు. ఈ రాశి వాళ్ళకి వివాహం జరగటానికి కూడా చాలా మంచి సమయం కనబడుతుంది. మరి ఈ రాశి వాళ్ళకి వ్యాపారస్తులకైతే వ్యాపారం బాగా సాగే పరిస్థితి కనబడుతుంది. మరి అదే కాదండి, భూమి వ్యాపారం, మరి భూమి అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇంటికి సంబంధించిన సామాన్లు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా విధాలుగా బాగుంది. మరి ఇప్పుడు ఏమిటా అంటే చదువుకునే పిల్లలకు కొంచెం ఇబ్బంది కనబడుతుంది. చదువుకునే పిల్లలు కానీ విదేశాలకి ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళకి కానీ కొద్దిగా ఇబ్బందిగా కనబడుతుంది. కానీ ఈ రాశి వాళ్ళల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటా అంటే కొత్తగా వివాహం అయ్యేటువంటి వాళ్ళు ముందు మీ జాతకం జాగ్రత్తగా చూపించుకొని వివాహం చేసుకోండి. ఈ వివాహం చేసుకున్న తర్వాత ఏమిటా అంటే ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది మనం ఆలోచించుకోవాలి. ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే మనిషికి రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఈ రకరకాలైన ఆలోచనల వల్ల రకరకాలైన కోరికలు ఉంటూ ఉంటాయి. మరి వచ్చే ఆదాయం కాస్త తక్కువగా ఉండటం చేత, దానికి తగినంత ఆదాయం మనకు లేకపోవటం చేత మరి సమస్యలు మాత్రం రావటం సహజంగా. కొత్తగా వివాహమైన వాళ్ళకి సమస్యలు బాగా ఎక్కువగా వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే మరి మీ ఇద్దరికీ సరిపోయిందా లేదా చూసుకొని వివాహం చేసుకోవడం అవసరం. కాదండి మేము అన్ని విధాలు చూసుకున్నాం, వివాహం చేసుకున్నాం, సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే మరి కాలగతం, ఈ కాలం వల్ల వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. వీటి వల్ల సమస్యలు బాగా ఎక్కువగా అవుతున్నాయి. వివాహితులకి బాగా సమస్య వస్తుంది. కాదండి కొత్తగా వివాహమైన వాళ్ళకి సమస్య బాగానే ఉంది. మరి పూర్వం వివాహమై పిల్లలు కలిగి పిల్లలతో కూడా ఉన్నటువంటి భార్యాభర్తల్లో కూడా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సమస్యలు ఈ సెప్టెంబర్ నెలలో బాగా ఇబ్బందులు కలుగుతున్నాయి. తర్వాత ఇట్లా జరగడానికి కారణం ఏమిటి అనేది మనం బాగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఖర్చు మాత్రం బాగా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. విపరీతమైన ఖర్చు, అనవసరమైన ఖర్చులు రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యాపారస్తులకి అన్ని విధాలా బాగుంది. వివాహం చేసుకునే వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది. కానీ వివాహం జరగడానికి తగినటువంటి జాతకాలు కలిసినయా లేవో చూసుకొని వివాహం చేసుకున్నా కూడా కొన్ని సమస్యలు వచ్చేట్టున్నాయి. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరు జాతకాలు పూర్తిగా కలిసినవి అన్నప్పుడే వివాహం చేసుకోవడం ఒకటి. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఏమంటే మీరు చెప్పారు బాగుందన్నారు, సమస్యలు వచ్చినాయి అంటే పరిస్థితుల ప్రభావం అట్లా సమస్యలు వస్తాయి. దాన్ని సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పెరిగితే దాని ఎంతైనా జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి తర్వాత పెద్దవాళ్ళు సరే, పెళ్ళి కాని పిల్లలు కొత్తగా పెళ్ళైన తర్వాత సమస్యలు పట్టడం బాగానే ఉంది. మరి వివాహమై కనీసం 10 సంవత్సరాలు కాపురం చేసి పిల్లలు పుట్టి పిల్లలు పెరుగుతూ ఉండి కూడా సమస్యలు కొన్ని వస్తున్నాయి. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది కొద్దిగా ఆలోచించుకొని ముందు రావడానికి కారణం ఏమిటనేది కూడా ఆలోచించుకోవాలి. ముందు మీ జాతకం ద్వారా ఎట్లా ఉంది అనేది ఒకటి పరిశీలించుకోవడం చాలా అవసరం. తర్వాత కాలం ఎట్లా ఉందంటే మనకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఎంత వచ్చినా కూడా పిల్లల చదువులు ఖర్చులు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అన్నీ సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు భార్యాభర్తల విషయంలో తొందరపాటు తగ్గాలి. మరి తొందరపాటు తగ్గటమే కాకుండా అందరితో మంచిగా ఉండేటట్టుగానే ముందు ప్రవర్తించాలి. ఇంత మించిదయ్యే మీ జాతకరీత్యా చూసుకోవాలి. తర్వాత చదువుకునే పిల్లలు చదువుకి ఇబ్బంది, ఎంత చదివినా కూడా మార్కులు రావడం కష్టంగా ఉంటుంది. మరి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు పాస్పోర్ట్ రివర్స్ అవ్వటం జరుగుతుంది. ఇటువంటి సమస్యలను కూడా కొన్ని సమస్యల వల్ల, కొన్ని గ్రహాల వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా సమర్థించుకోవాలి అంటే ప్రధానంగా ఓర్పు, తర్వాత దైవబలం. ఈ దైవబలం కావాలి అనేటట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా
మీ జాతకం చూపించుకోవడం అవసరం. ఈ జాతకం చూపించుకునే దాంట్లో కూడా కొన్ని విశేషమైన విషయాలు చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఆగామి సంచిత ప్రారంధాలని 3 ఉన్నాయి. పూర్వజన్మలో చేసుకున్నవి, మనం ఈ జన్మలో చేసుకుంది, మన తల్లిదండ్రులు చేసినటువంటి వాటి వల్ల సమస్యలు వస్తూ ఉండటం చేత గ్రహదోషాలే కాకుండా మరి సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు దోషం ఉంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం. అట్లా కొన్ని దేవతా పూజలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి ఈ రోజు వరకు ఎదురు లేకుండా ఉన్నటువంటి కర్కాటక రాశి ఇప్పుడు మాత్రం పూర్తిగా సమస్యల్లో చిక్కుబడిపోయింది అని చెప్పాలి. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇదివరకులాగా ఇప్పుడు కూడా ఉంటుందని ఆలోచించేటట్లయితే పూర్తిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం ఇది చాలా అవసరం. తర్వాత ఏమిటంటే ఇప్పుడు కొన్ని మంచి గ్రహాలు మనకు ఉపయోగపడాలి అంటే కొన్ని చెడు గ్రహాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా బేరేజ్ వేయాలి అంటే ఇట్లా గోచార రీత్యా చెప్తే అయ్యేది కాదు. అట్లా కావాలనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఏమిటి అంటే నువ్వు చదువుకున్నావు, నీకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలంటే దేనివల్ల ఇబ్బంది వస్తుందో చూసుకోవాలి. చదువు సక్రమంగా సాగాలి అంటే మరి దేనివల్ల నీకు చదువు సాగట్లేదు, ఇబ్బంది అవుతుందా, ఇటువంటివన్నీ కూడా బాగా ఆలోచించాలి. ఇప్పుడు వస్తున్న సమస్య ఏమిటంటే చదువు అయిన తర్వాత ఉద్యోగం రాకపోవటం, చదువు ఉండి ఉద్యోగం వచ్చి వివాహం కాకపోవటం, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు ఇబ్బందులు రావటం, ఇటువంటి సమస్యలు వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఇవి మొత్తం ఖచ్చితంగా తీరిపోతాయి. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు ప్రశాంతతగా ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చెబుతోంది గోచారం 25 వంతులే. గ్రహచారం అంటే పుట్టిన జన్మల రీత్యా 75 వంతులు జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు పరిశీలించుకొని చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. సెప్టెంబర్ నెల చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నెల చెప్పుకుంటున్నాం. ఈ అక్టోబర్ నెలలో ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఇంతకుముందు రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ కర్కాటక రాశికి ద్వితీయంలో రవి ఉన్నాడు. ఈ ద్వితీయంలో రవి ఉండటం చేత బాగానే ఉంది. కానీ ఈ కర్కాటక రాశికి ఇంతకుముందు మార్చి 30 వరకు అస్తమంలో ఉన్నాడు శని. ఈ అస్తమంలో ఉన్నటువంటి శని ప్రాణకంటకుడు. కానీ నవమానికి వచ్చాడని పేరే కానీ ఆ శని వక్రించాడు. ఈ వక్రించినటువంటి శని అతనికి దీర్ఘమైనటువంటి బలం ఉంటుంది. ఆయనకి ఆ దీర్ఘమైన బలం ఎట్లా ఉంటుంది అంటే అటు కుంభరాశిని ఇబ్బంది పెట్టచ్చు, అటు మీనరాశిని ఇబ్బంది పెట్టచ్చు, అటు కర్కాటక రాశిని ఇబ్బంది పెట్టచ్చు. ఈ 3 రకాలైన సమస్యలతోటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చులు, అనవసరమైన సమస్యలు, చేసే ఉద్యోగంలో సమస్యలు. మరి నువ్వు ఎంత కష్టపడ్డా నీకంటే తక్కువ వాడిని గౌరవిస్తారు, నిన్ను మాత్రం ఇబ్బంది పెడతారు. నిన్ను ఇబ్బంది పెట్టడమే కాదు, తర్వాత ఇంకోటి ఏం చేస్తారు, వాడిని ప్రమోషన్లు పంపిస్తారు, నిన్ను అట్టగా ఉంచుతారు. కాదండి వాడిని ప్రమోషన్లు పంపించారు, నిన్ను ఇక్కడే ఉంచారు కదా అంటే అంతవరకు ఉంటే పర్వాలా, నిన్ను వాడు చేసి అందరూ చేసే చాకరీని నేను ఎత్తివేస్తారు. ఎంత సక్రమంగా చేసినా నువ్వు ఇబ్బంది పడాలి. ఈ కర్కాటక రాశికి ఇటువంటి సమస్యలు ఎట్లా ఉంటుందంటే గాడిద బరువు అంటారు. బరువు మోయటంలో గాడిదని మించింది లేదు. ఇప్పుడు గుర్రం కానీ, ఏనుగు కానీ, మరి ఎద్దు కానీ వాటన్నిటికంటే గాడిద ఎంత విపరీతమైన బరువైనా మోస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి ఎంతో సున్నితమైన రాశి, ఎంతో సహృదయం గల రాశి, ఎవరితో శత్రుత్వం లేని రాశి, అందరితో మంచిగా ఉండే రాశి. వీళ్ళకి ఈ శని వల్ల సమస్యలు బాగా ఎక్కువైపోయి బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఈ బాధల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాదండి, ఎంత కష్టపడ్డా, ఎంత చాకిరీ చేసినా దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమాత్రం లేకపోగా విపరీతమైన ఖర్చు. ఈ కర్కాటక రాశికి
ఇంత విపరీతమైన ఖర్చు వల్ల ఎందుకు వస్తుంది ఈ ఖర్చు? మామూలుగా ఉండే ఖర్చు కంటే అనవసరమైన వ్యాధుల వల్ల ఏదో రకమైన ఖర్చు. ఈ సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ సమస్యల వల్ల ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఇట్లా ఈ కర్కాటక రాశికి బాగా సమస్యలు వస్తున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే రవి బాగున్నాడు కాబట్టి ఏదో నీ చాకిరి నువ్వు చేస్తావు, కానీ చేసిన దానికి సత్ఫలితం లేదు. అయితే ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే వివాహం జరగటానికి బాగా మంచి అవకాశం ఉంది. అయితే వివాహం చేసుకోవాలి అంటే మాత్రం ఒకటే ముఖ్యంగా చెబుతున్నా, ప్రతి వ్యక్తికి కూడా 4 అంశాలు. నరుడికి 4 అంశాలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 ఉన్నాయి. బాల్యంలో ఆటలు పాటలు చదువు, యవ్వనం వచ్చేప్పటికి భార్య, తర్వాత వార్ధక్యం, యవ్వనం, బాల్యం, యవ్వనం, కౌమారం, తర్వాత సంతానం, తర్వాత వృద్ధాప్యం. ఏ టైములో కావాల్సింది ఆ టైంలో లేకపోతే ఎవరికైనా ఇబ్బంది. చదువు బాగా సాగకపోతే నీకు ఉద్యోగం రాదుగా. చదివి కూడా ఉద్యోగం రానటువంటి పరిస్థితి కర్కాటక రాశికి ఇప్పుడు కనపడుతుంది. సరే, ఉద్యోగం రాలేదండి, వివాహం కావాలంటే అసలు చదువుండి, డబ్బు ఉండి, ఉద్యోగం ఉండి, బాగా ఆదాయం వస్తుంటే కూడా వివాహం కావటం చాలా కష్టంగా ఉంది. చెప్పాలి అంటే అష్ట కష్టాలు అంటారు, 8 రకాల కష్టాలట. ఈ 8 రకాల కష్టాలు ఎట్లా ఉంటుందంటే, ఒక శాస్త్రం చెప్పారు, అసలే కోచ దాన్ని సారాయి పోశారు, నిప్పించారు, పిచ్చెక్కింది. ఎందుకంటే చేసే పనిలో విపరీతమైన చాకరీ చేసి మెప్పు లేదు. మెప్పు లేకపోతే మానే వచ్చే ఆదాయం కంటే తక్కువ వస్తుంది. ఇంటికి వస్తేనేమో ఖర్చు విపరీతం అవుతుంది. మరి ఎట్లా ఉంటుంది అంటే ప్రతి మానవుడికి కూడా ఆనందం ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఈ కర్కాటక రాశికి ఇప్పుడు అంత కష్టంగా ఉంది. ఈ కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ చదువుకునే పిల్లలకి ఇబ్బంది, ఉద్యోగం చేసేవాళ్ళకి ఇబ్బంది, వివాహం చేసుకున్న తర్వాత కూడా సమస్యే. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం, తర్వాత అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవటం. మరి ఎందుకంటే మృత్యును జీవనంబు మేదిని లోపల జీవకోటికి సతతము సంభవించు సహజం ఇది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చావటం, బతకటం, మధ్యలో కష్టాలు పడటం, ఇది ప్రతి వ్యక్తికి ఉంది. కానీ ఇది ఎందుకు వస్తుందంటే పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసుకున్న పాపాల వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా బాగా డబ్బు వచ్చి, అన్ని విధాల గొప్ప పేరు వచ్చి, అందరిలో గొప్పవాళ్ళగా అనిపించుకున్నప్పుడు ఎంత ఆనందపడతామో, కష్టం వచ్చినప్పుడు అంత బాధపడకుండా నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు ఎవడైతే ఖచ్చితంగా నిలబడగలుగుతాడో వాడు అందరికీ మార్గదర్శకుడు అవుతాడు, అందరికీ మంచి చెప్పగలిగిన వాడు అవుతాడు. కష్ట సుఖములు కావడి కుండలన్నారు. ఒకప్పుడు కావడి భుజాన పెట్టుకుంటే 4 బిందెలు తీసుకొచ్చారు కావడితో. అది బ్యాలెన్స్. కష్టము సుఖము బ్యాలెన్స్ చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి, మరి సెప్టెంబర్లో మరి అక్టోబర్ నెలలో కూడా పూర్తిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్వస్తి.